Welcome to Telangana State Board of Intermediate Education, digital classes for occasional courses. I am M. Narasimhareddy, MCom Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation 1, Unit 8, Income from House Property, Part I, Digital Class. పన్ను విధింపు 1 యూనిట్ 8 గృహ ఆస్తి నుండి ఆదాయం పార్ట్ ఐ డిజిటల్ క్లాస్. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 2 పేజ్ నెంబర్ 296. ఈ పార్ట్ ఐ డిజిటల్ క్లాస్ నందు ప్రాబ్లం నెంబర్ 2 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 296 నందు గల ప్రాబ్లాన్ని మనము సాధన చేయబోతున్నాం. ఇక విషయానికి వచ్చినట్టయితే, ఈ క్రింది వివరాల నుండి మదన్ యొక్క గృహాస్తి నుండి ఆదాయంను గణన చేయము. పురపాలక సంఘపు అద్దె విలువ ₹40,000 సంవత్సరానికి, సమంజసమైనటువంటి అద్దె విలువ ₹60,000 సంవత్సరానికి, వాస్తవమైనటువంటి అద్దె విలువ ₹75,000 సంవత్సరానికి, గృహ నిర్మాణం కోసం తీసుకున్న అప్పుపై చెల్లించిన వడ్డీ సంవత్సరానికి ₹15,000, చెల్లించిన పురపాలక సంఘ పన్నులు సంవత్సరానికి ₹5,000. ఇందులో శ్రీ మదన్ గారు అస్సెస్సి, అదేవిధంగా శ్రీ మదన్ గారు గృహం యొక్క యజమాని, అదేవిధంగా శ్రీ మదన్ గారు గృహాన్ని సంవత్సరానికి ₹75,000 చొప్పున అద్దెకివ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ఆ గృహ నిర్మాణం కోసం తీసుకున్నటువంటి అప్పుపై వడ్డీ చెల్లించినది ₹15,000. అదేవిధంగా శ్రీ మదన్ గారు మున్సిపల్ పురపాలక సంఘపు పన్నులను ₹5,000 చెల్లించి ఉన్నాడు. కావున మనకు ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నందు శ్రీ మదన్ గారు ఆర్జించినటువంటి లేదా సంపాదించినటువంటి గత సంవత్సరంలో 2019-20 నందు వివరాలను మనకి ఇవ్వడం జరిగింది. కావున మనము ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నందు మనము అతని యొక్క గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని మనం లెక్కించవలసి ఉంటుంది. Problem number 2, textbook page number 296. From the following particulars, calculate income from house property of Madan. Municipal rental value ₹40,000 per annum. Fair rental value ₹60,000 per annum. Actual rental value ₹75,000 per annum. Interest paid on loan taken for the purpose of house construction ₹15,000 per annum. Municipal taxes paid ₹5,000 per annum. Compute his income from house property for the current assessment year 2020 and 21. సమాధాన విషయానికి వచ్చినట్టయితే, ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ మదన్ యొక్క గృహ ఆస్తి నుండి ఆదాయం లెక్కించుట. వివరాలు: ఆదాయము రూపాయలు, స్థూల వార్షిక విలువ GAV వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 నందు లెక్కించిన ప్రకారం ₹75,000. తీసివేయము పురపాలక సంఘ పన్నులు వర్కింగ్ నోట్స్ నెంబర్ 2 నందు లెక్కించబడినది సంవత్సరానికి ₹5,000. ఈ స్థూల వార్షిక విలువను లెక్కించిన తదుపరి స్థూల వార్షిక విలువ నుండి పురపాలక సంఘ పన్నులు 5,000 తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే నికర వార్షిక విలువ ₹70,000. అంటే విద్యార్థులు ముందుగా మనం స్థూల వార్షిక విలువను లెక్కించవలసి ఉంటుంది. ఆ లెక్కించినటువంటి స్థూల వార్షిక విలువ నుండి అస్సెస్సి చెల్లించినటువంటి పురపాలక సంఘ పన్నులను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనం నికర వార్షిక విలువ అంటాం. ఆ నికర వార్షిక విలువను లెక్కించిన తదుపరి ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 24A సెక్షన్ 24B ప్రకారం మనము నికర వార్షిక విలువ నుండి తగ్గింపులను తీసివేయవలసి ఉంటుంది. ఇక నికర వార్షిక విలువను కనుగొన్న తదుపరి సెక్షన్ 24A ప్రకారం ప్రామాణిక తగ్గింపు ఇవ్వవలసి ఉంటుంది. ఈ ప్రామాణిక తగ్గింపు అనేది సెక్షన్ 24A ప్రకారం గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని కలిగి ఉన్నటువంటి ప్రతి అస్సెస్సికి లెక్కించబడినటువంటి నికర వార్షిక విలువ మీద 30% మనము శాసనాత్మక తగ్గింపుగా లేదా ప్రామాణిక తగ్గింపుగా తప్పకుండా విధిగా ఇవ్వవలసినటువంటి తగ్గింపు. అదేవిధంగా ఇంటి కోసం తీసుకున్న అప్పుపై వడ్డీ,
ఏదైతే ఉందో ఇంటి కోసం తీసుకున్నటువంటి చెల్లించినటువంటి అప్పుపై వడ్డీకి సంబంధించి సెక్షన్ 24B అదేవిధంగా వర్కింగ్ నోట్స్ నెంబర్ 5 నందు మనం వివరించడం అనేది జరిగింది. ఈ విధంగా నికర వార్షిక విలువను కనుగొన్న తదుపరి ప్రామాణిక తగ్గింపును లెక్కించిన నికర వార్షిక విలువ 30% చొప్పున, అదేవిధంగా గృహ నిర్మాణం కోసం తీసుకున్నటువంటి అప్పుపై చెల్లించినటువంటి వడ్డీ సెక్షన్ 24B ప్రకారం వచ్చినటువంటి మొత్తాలను నికర వార్షిక విలువ నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే మనము గృహ ఆస్తి నుండి ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక స్థూల వార్షిక విలువ 75,000 నుండి పురపాలక సంఘ పన్నులు 5,000 తీసివేయగా నికర వార్షిక విలువ 70,000 కనుగొని ఉన్నాం. అదేవిధంగా కనుగొన్నటువంటి నికర వార్షిక విలువ మీద 30% చొప్పున మనం లెక్కించగా వచ్చినటువంటి 21,000 మొత్తాన్ని ప్రామాణిక తగ్గింపుగా నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా శ్రీ మదన్ గారు గత సంవత్సరము 2019-20 నందు రూపాయలు 15,000 గృహ నిర్మాణం కోసం తీసుకున్నటువంటి అప్పుపై చెల్లించినటువంటి వడ్డీ, ఆ అప్పుపై చెల్లించినటువంటి వడ్డీకి మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశము కలదు. అదేవిధంగా సెక్షన్ 24A ప్రకారం 21,000, అదేవిధంగా సెక్షన్ 24B ప్రకారం 15,000 రూపాయలను కూడగా వచ్చినటువంటి 36,000 రూపాయలను మనము కనుగొనబడినటువంటి నికర వార్షిక విలువ అయినటువంటి 70,000 రూపాయల నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 34,000 రూపాయలే మనకు గృహ ఆస్తి నుండి ఆదాయము అగును. అంటే శ్రీ మదన్ గారు గత సంవత్సరం 2019-2020 నందు గృహాన్ని అద్దెకివ్వడం ద్వారా అతను ఆర్జించినటువంటి ఆదాయం రూపాయలు 34,000 రూపాయలు. అంటే శ్రీ మదన్ గారికి 2019-2020 గత సంవత్సరంలో చెల్లించినటువంటి ఖర్చులు, అదేవిధంగా అతనికి లభించేటువంటి తగ్గింపులను ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం అయినటువంటి 2020-21 నందు మనము గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించి మనం నిర్ధారించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక అస్సెస్సి చెల్లించినటువంటి ఇవే మరే ఇతర ఖర్చులకు కూడా గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో తగ్గింపుగా ఇచ్చేటకు అవకాశం లేదు. విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, స్థూల వార్షిక విలువను కనుగొన్న తదుపరి స్థూల వార్షిక విలువ నుండి పురపాలక సంఘ పన్నులకు మాత్రమే తగ్గింపిస్తాం ఒకటి. రెండోది, పురపాలక సంఘపు పన్నులు అస్సెస్సి లేదా గృహం యొక్క యజమాని లేదా భావితమైనటువంటి అస్సెస్సి లేదా పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చెల్లించినప్పుడు మాత్రమే మనం తగ్గింపిస్తాం. అంటే దీని అర్థం యజమాని కాకుండా, అస్సెస్సి కాకుండా లేదా పన్ను బాధ్యత చెల్లించవలసిన పన్ను బాధ్యత కాని వ్యక్తులు, అంటే అద్దెకుండే వ్యక్తులు కనుక పురపాలక సంఘ పన్నులను కనుక యజమాని తరపున చెల్లించిన ఎడల మనం తగ్గింపుగా ఇచ్చేటకు అవకాశం లేదు. పురపాలక సంఘం సంఘపు పన్నుల విషయానికి వచ్చినట్టయితే విద్యార్థులు కేవలం మున్సిపల్ ట్యాక్సెస్ పెయిడ్ బై ద అస్సెస్సి టు బి అలౌడ్ యాజ్ డిడక్షన్ ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. హియర్ స్థూల వార్షికలో నుండి ఇచ్చేటువంటి పురపాలక సంఘ పన్నులు కేవలం గృహం యొక్క యజమాని లేదా అస్సెస్సి లేదా భావితమైనటువంటి అస్సెస్సి చెల్లించినప్పుడు మాత్రమే మనము తగ్గింపుగా ఇవ్వవలసి ఉంటుంది. ఇక రెండవ తగ్గింపు ప్రామాణిక తగ్గింపు నికర వార్షిక విలువ నుండి ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా మూడవ తగ్గింపు మనము గృహ నిర్మాణం కోసం కానీ లేదా మరమ్మతుల కోసం కానీ లేదా నవీనీకరణ కోసం కానీ లేదా గృహాన్ని కొనుగోలు చేయటకై కానీ లేదా గృహాన్ని నూతనంగా చేయటం కోసమైనా కానీ లేదా గృహాన్ని పునర్నిర్మించడం కోసం కానీ అప్పు తీసుకున్నట్టయితే అప్పుపై చెల్లించినటువంటి వడ్డీకి మాత్రమే మనము తగ్గింపు ఇచ్చడానికి అవకాశం కలదు. అంటే అసలు మొత్తాలు చెల్లించిన ఎడల అసలు మొత్తానికి తగ్గింపు ఇవ్వము. కేవలం సెక్షన్ 24B అనేది గృహ నిర్మాణం కోసం తీసుకున్నటువంటి లేదా మరమ్మతుల కోసం లేదా నవీనీకరణ చేయడం మొదలగు గృహ సంబంధితమైనటువంటి పనుల కోసం తీసుకున్న అప్పుపై చెల్లించిన వడ్డీకి మనము సంబంధించినటువంటిది మనకు ఈ సెక్షన్ 24B అనేది. అదేవిధంగా ఇంకా విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో కేవలం 3 అంశాలకు మాత్రమే తగ్గింపిస్తాం. ఒకటి,
అస్సెస్సీ చెల్లించినటువంటి పురపాలక సంఘ పన్నులకు స్థూల వార్షిక విలువ నుండి, రెండవది నికర వార్షిక విలువ నుండి ప్రామాణిక తగ్గింపు లెక్కించిన నికర వార్షిక విలువ మీద 30% ప్రతి గృహాస్తి నుండి ఆదాయాన్ని కలిగి ఉన్న ప్రతి అస్సెస్సీకి, అదేవిధంగా ఇంటి కోసం తీసుకున్నటువంటి అప్పుపై వడ్డీ, ఈ మూడు తగ్గింపులను మాత్రమే ఇస్తాం. ఇక అస్సెస్సీ ఇతర ఖర్చులు, అద్దె వసూలు ఖర్చులే కావచ్చు, అగ్ని బీమా ఖర్చులే కావచ్చు, లేదంటే దళారీ ఖర్చులే కావచ్చు, అదేవిధంగా చెల్లించినటువంటి కమిషనే కావచ్చు, లేదా గృహానికి మరమ్మతులు చేసినటువంటి ఖర్చులే కావచ్చు, ఏ ఖర్చులైనా కానీ ఈ మూడు ఖర్చులు మినహా మిగతా ఏ ఖర్చులకు కూడా గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశము లేదు. Computation of Mr. Madan's income from house property for the current assessment year 2020-21. Particulars: income rupees. Gross annual value as per working notes number 1, 75,000 rupees. Less municipal taxes as per working notes number 2, 5,000 per annum. Here 75,000 gross annual value less municipal taxes 5,000 is equal to 70,000 is the net annual value as per working notes number 3. Here after completion of net annual value calculation, here we need to give two deductions from net annual value. Here deductions under section 24A standard deduction and under section 24B interest on loan is allowed deductions from calculated net annual value. Here standard deduction is the calculated net annual value multiply with 30 divided by 100. It means 30% of calculated net annual value is the standard deduction according to the section 24A of the Income Tax Act 1961. Here 70,000 is calculated net annual value. So standard deduction is equal to 70,000 multiply with 30 divided by 100 is equal to 21,000. Mr. Madan paid rupees 15,000 interest. So here deductions from net annual value is rupees 21,000 standard deduction plus interest on loan under section 24B rupees 15,000. 21,000 plus 15,000 is equal to 36,000. Here net annual value 70,000 minus 36,000 is equal to 34,000 is the income from house property of Sri Madan for the current assessment year 2020 and 21. ఇక చిత్తు పని లేదా వివరణ అంటే మనం లెక్కించినటువంటి గృహాస్తి నుండి ఆదాయానికి సంబంధించిన స్థూల వార్షిక విలువకే కానీ, లేదా పురపాలక సంఘ పనులకే కానీ, లేదా నికర వార్షిక విలువ నుండి ఇచ్చినటువంటి తగ్గింపులైనటువంటి ప్రామాణిక తగ్గింపుకే కానీ, లేదా గృహ నిర్మాణం కోసం లేదా గృహ అవసరాల నిమిత్తం తీసుకున్నటువంటి అప్పుపై చెల్లించినటువంటి వడ్డీకి సంబంధించినటువంటి వివరణను మనము ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ వివరణ విషయానికి వచ్చినట్టయితే చిత్తు పని లేదా వివరణ ఒకటి మనము ముందుగా వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 అనుకున్నాం కాబట్టి ముందుగా విద్యార్థులు స్థూల వార్షిక విలువను లెక్కించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా స్థూల వార్షిక విలువను లెక్కించుట స్టెప్ నెంబర్ 1. ముందుగా 2 పద్ధతుల యందు స్థూల వార్షికను లెక్కించుటకు అవకాశం కలదు. విద్యార్థులకు ఏదో ఒక పద్ధతి యందు లెక్కించిన సరిపోతుంది. 2 పద్ధతులలో సులభమైన పద్ధతి విద్యార్థులకు ఏది అనుకూలమైనచో ఆ పద్ధతి అందు చేసుకున్నటకు అవకాశం కలదు. ఇక స్థూల వార్షిక విలువను మొదటి పద్ధతి అందు లెక్కించుట స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2. అంటే మొదటి పద్ధతి అందు స్థూల వార్షిక విలువను 2 స్టెప్స్ ద్వారా మనం లెక్కించవలసి ఉంటుంది. ఇక ముందుగా స్టెప్ 1 నందు ఆశించిన అద్దె విలువను లెక్కించుట. ఇచ్చినటువంటి వివరాల నుండి మనము దిగువ ఇచ్చినటువంటి 2 అంశాలను కనుక తీసుకున్నట్టయితే ఆశించిన అద్దె విలువను లెక్కించుటకు అవకాశం కలదు. దిగువ ఇచ్చిన 2 మొత్తంలలో గరిష్ట విలువయే ఆశించిన అద్దె విలువ అగును. ఏ పురపాలక సంఘపు అద్దె విలువ
బి సమంజసమైనటువంటి అద్దె విలువ. ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఏ పురపాలక సంఘపు అద్దె విలువ 40,000 సంవత్సరానికి, అదేవిధంగా బి సమంజసమైనటువంటి అద్దె విలువ 60,000 సంవత్సరానికి. మనం పైన పేర్కొనబడినటువంటి షరతు ప్రకారం దిగువ ఇచ్చిన రెండు మొత్తాలలో గరిష్ట విలువయే ఆశించిన అద్దె విలువ అగును. అంటే ఇక్కడ పురపాలక సంఘపు అద్దె విలువ 40,000 సంవత్సరానికి ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా సమంజసమైనటువంటి అద్దె విలువ సంవత్సరానికి 60,000గా ఉండడం అనేది జరిగింది. అంటే 60,000 రూపాయలు సమంజసమైనటువంటి అద్దె విలువ రూపాయలు 40,000 పురపాలక సంఘపు అద్దె విలువ కంటే ఎక్కువగా ఉంది. కావున మనం పైన పేర్కొన్నటువంటి షరతు ప్రకారం ఆశించిన అద్దె విలువ రూపాయలు 60,000 అగును. అదేవిధంగా ఆశించిన అద్దె విలువను కనుగొన్న తదుపరి మనం స్టెప్ 2 నందు కనుగొన్నటువంటి ఆశించిన అద్దె విలువను ఒక అంశంగా తీసుకుంటూ, అదేవిధంగా బి అంశంగా వాస్తవమైనటువంటి అద్దె విలువను తీసుకుంటూ ఆ రెండు మొత్తాలను సరిపోల్చి చూసి అందులో రెండు మొత్తాలలో ఎక్కువగా ఉన్నటువంటి గరిష్టంగా ఉన్నటువంటి మొత్తాన్ని మనము స్థూల వార్షిక విలువగా నిర్ధారించవలసి ఉంటుంది. అదేవిధంగా స్థూల వార్షిక విలువను లెక్కించుట దిగువ ఇచ్చిన రెండు మొత్తంలో గరిష్ట విలువయే స్థూల వార్షిక విలువను. పైన స్టెప్ నెంబర్ 1 నందు కనుగొన్నటువంటి ఆశించిన అద్దె విలువ 60,000 సంవత్సరానికి, అదేవిధంగా బి వాస్తవమైనటువంటి అద్దె విలువ రూపాయలు 75,000 సంవత్సరానికి. ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఆశించిన అద్దె విలువను కనుగొనడం జరిగింది 60,000 సంవత్సరానికి. అదేవిధంగా వాస్తవమైనటువంటి అద్దె విలువ సంవత్సరానికి 75,000 రూపాయలు. అంటే పైన పేర్కొన్నటువంటి స్టెప్ 2 నందు షరతు ప్రకారం గరిష్ట విలువయే మనకు స్థూల వార్షిక విలువ అగును. ఇక్కడ వాస్తవమైనటువంటి అద్దె విలువ 75,000 రూపాయలుగా ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా కనుగొనబడినటువంటి ఆశించిన అద్దె విలువ 60,000 రూపాయలుగా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ 75,000 రూపాయలు అనేది ఆశించిన అద్దె 60,000 కంటే ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. కావున ఇక్కడ స్థూల వార్షిక విలువ ఎక్కువగా ఉన్నటువంటి మొత్తం గరిష్టంగా ఉన్నటువంటి వాస్తవమైనటువంటి అద్దె విలువ రూపాయలు 75,000 అగును. కావున స్థూల వార్షిక విలువ 75,000గా తీసుకునవలసి ఉంటుంది. ఇక చిత్తు పని వివరణ. స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ దగ్గర పద్ధతి అందు లెక్కించుట. స్థూల వార్షిక విలువ GAV 75,000. ఈ దిగువ మూడు మొత్తాలలో గరిష్ట విలువయే స్థూల వార్షిక విలువను. ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం పురపాలక సంఘపు అద్దె విలువ MRV సంవత్సరానికి 40,000 రూపాయలు, సమంజసమైనటువంటి అద్దె విలువ FRV 60,000 సంవత్సరానికి, అదేవిధంగా వాస్తవమైనటువంటి అద్దె విలువ 75,000 సంవత్సరానికి. పైన పేర్కొన్నటువంటి షరతు ప్రకారం ఈ దిగువ మూడు మొత్తంలో గరిష్ట విలువయే స్థూల వార్షిక విలువ అగును. ఇక్కడ పై మూడు మొత్తంలో గరిష్ట విలువ అయినటువంటి రూపాయలు 75,000 స్థూల వార్షిక విలువ అగును. పైన పేర్కొన్నటువంటి షరతు ప్రకారం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం పురపాలక సంఘపు అద్దె విలువ 40,000, అదేవిధంగా సమంజసమైనటువంటి అద్దె విలువ 60,000 రూపాయలు అనేది మనకు వాస్తవమైనటువంటి అద్దె విలువ 75,000 రూపాయల కంటే తక్కువగా ఉన్నది. కావున ఈ వాస్తవమైనటువంటి అద్దె విలువ 75,000 రూపాయలు సమంజసమైనటువంటి అద్దె విలువ కంటే ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా పురపాలక సంఘపు అద్దె విలువ 40,000 కంటే ఎక్కువగా ఉండడం జరిగింది. కావున మనము పైన పేర్కొన్నటువంటి షరతు ప్రకారం గరిష్ట విలువ అయినటువంటి రూపాయలు 75,000 మనం స్థూల వార్షిక విలువగా తీసుకొనవలసి ఉంటుంది. విద్యార్థులు స్థూల వార్షిక విలువను కనుగొనేటువంటి సందర్భంలో విద్యార్థులకు నచ్చినటువంటి, విద్యార్థులకు సులభతరమైనటువంటి మొదటి పద్ధతి అయినా లేదా రెండవ పద్ధతి అయినా ఏదో ఒక పద్ధతి అందు చేసిన ఎడల సరిపోతుంది. రెండు పద్ధతులలో చేయవలసినటువంటి అవసరం అనేది లేదు. కేవలం అవగాహన కోసం మాత్రమే రెండు పద్ధతులను చెప్పడం అనేది జరిగింది. వర్కింగ్ నోట్స్ నెంబర్ 1. ఫస్ట్ మెథడ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. Step number 1, calculating expected rental value, which is higher of the following two amounts. As per given information, A. Municipal rental value rupees 40,000 per annum. B. Fair rental value 60,000 per annum. According to above condition, which is higher of the following two amounts. Here fair rental value rupees 60,000 is higher than the municipal rental value rupees 40,000. That's why expected rental value as per above condition rupees 60,000 fair rental value is higher than the municipal rental value. So we need to decide expected rental value is rupees 60,000 here as per step number 1.
Step number 2, calculating gross annual value, which is higher of the following two amounts. A, expected rental value as per step number 1, calculated expected rental value is rupees 60,000 per annum. B, actual rental value as per given information rupees 75,000 per annum. Here, according to the above condition, which is higher of the following two amounts, here actual rental value rupees 75,000 is higher than the expected rental value. So, gross annual value is rupees 75,000. Working notes, calculation of gross annual value in shortcut method or second method. Gross annual value GAV 75,000. Calculating gross annual value GAV, which is higher of the following three amounts. A, municipal rental value MRV 40,000 per annum. B, fair rental value 60,000 per annum. C, actual rental value 75,000 per annum. The above three amounts, rupees 75,000 is higher than the other two amounts, hence it will be taken as gross annual value. Here, actual rental value rupees 75,000 is higher than fair rental value 60,000 and higher than municipal rental value rupees 40,000. According to the above condition, whichever is higher of the following three amounts will be taken as the gross annual value. Here, above three amounts rupees 75,000 is higher than other two amounts 60,000 and 40,000. That's why it will be taken as gross annual value. చిత్తు పని లేదా వివరణ పురపాలక సంఘ పన్నులకు సంబంధించి వాస్తవంగా అసెస్సి చెల్లించిన పురపాలక సంఘ పన్నుల మొత్తమును స్థూల వార్షిక విలువ నుండి తీసివేయవలసి ఉంటుంది. ఇక్కడ అసెస్సి అనేటువంటి పదాన్ని ప్రత్యేకంగా చెప్పడం అనేది జరిగింది కాబట్టి విద్యార్థులు గమనించవలసి ఉంటుంది. కేవలం గృహం యొక్క యజమాని లేదా అసెస్సి లేదా భావితమైనటువంటి అసెస్సి లేదా పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఆ గృహానికి సంబంధించినటువంటి పురపాలక సంఘ పన్నులను చెల్లించినప్పుడు మాత్రమే తగ్గింపిస్తాం. అద్దెకుండు వారు చెల్లించిన లేదా మరే ఇతర వ్యక్తులు చెల్లించినప్పటికీ మనము అట్టి పన్నుల పురపాలక సంఘ పన్నులకు తగ్గింపు ఇవ్వం. ఈ విషయం నందు శ్రీ మదన్ గారు 5,000 రూపాయలను పురపాలక సంఘ పన్నులు చెల్లించి ఉన్నారు. అతను గృహం యొక్క యజమాని కావున మనం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం కలదు. అదేవిధంగా స్థూల వార్షిక విలువ నుండి పురపాలక సంఘ పన్నులను తీసివేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం లెక్కించినటువంటి స్థూల వార్షిక విలువ 75,000 రూపాయల నుండి 5,000 రూపాయల పురపాలక సంఘ పన్నులను తీసివేయవలసి ఉంటుంది. తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 70,000 రూపాయలు. అదేవిధంగా నికర వార్షిక విలువను లెక్కించుట వర్కింగ్ నోట్స్ నెంబర్ 3. నికర వార్షిక విలువ స్థూల వార్షిక విలువ మైనస్ పురపాలక సంఘ పన్నులు. అంటే లెక్కించబడినటువంటి స్థూల వార్షిక విలువ నుండి ఇంతకుముందు చెప్పుకున్న విధంగా అసెస్సి చెల్లించినటువంటి పురపాలక సంఘ పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పురపాలక సంఘ పన్నులను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్నే మనము నికర వార్షిక విలువ అంటాం. అంటే మొదటగా స్థూల వార్షిక విలువను లెక్కించవలసి ఉంటుంది. తదుపరి పురపాలక సంఘ పన్నులను తీసివేయడం ద్వారా మనం నికర వార్షిక విలువను లెక్కించవలసి ఉంటుంది. నికర వార్షికను లెక్కించిన తదుపరి మనము ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 24A ప్రకారం గృహాస్తి నుండి ఆదాయాన్ని కలిగి ఉన్నటువంటి ప్రతి అసెస్సికి ప్రతి యజమానికి మనము విధిగా ప్రామాణిక తగ్గింపు ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా నికర వార్షిక విలువను లెక్కించిన తదుపరి లెక్కించబడినటువంటి నికర వార్షిక విలువ మీద 30% చొప్పున మనము ప్రామాణిక తగ్గింపు ప్రతి గృహాస్తి నుండి ఆదాయాన్ని కలిగి ఉన్న ప్రతి అసెస్సికి విధిగా తప్పకుండా శాసనాత్మకంగా ఇవ్వవలసినటువంటి తగ్గింపు. ఇక ఈ ప్రశ్న నందు లెక్కించబడినటువంటి స్థూల వార్షిక విలువ 70,000 కావున శ్రీ మదన్ గారికి 70,000 రూపాయల మీద 30% చొప్పున మనకు ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 24A ప్రకారం ప్రామాణిక తగ్గింపు ఇవ్వవలసి ఉంటుంది. ఇక 70,000 నికర వార్షిక విలువ మీద 30/100 చేయగా వచ్చినటువంటి 21,000 రూపాయలే శ్రీ మదన్ గారికి ప్రామాణిక తగ్గింపు లభించడం అనేది జరుగుతుంది. ఈ ప్రామాణిక తగ్గింపును లెక్కించినటువంటి నికర వార్షిక విలువ నుండి తీసివేయవలసి ఉంటుంది.
ఉంటుంది. అదేవిధంగా అప్పుపై వడ్డీ లెక్కించుట. అప్పు గృహ నిర్మాణము కొరకు తీసుకొనబడినది. శ్రీ మదన్ గారు గృహాన్ని నిర్మించడం కోసం తీసుకున్నటువంటి అప్పుపై చెల్లించినటువంటి వడ్డీ రూపాయలు 15,000కు వాస్తవంగా చెల్లించినటువంటి వడ్డీకి మనం పూర్తిగా తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అంటే విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, ఇక గృహస్థు నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో కేవలం మూడు అంశములకు సంబంధించి లేదా 3 ఖర్చులకు సంబంధించి మాత్రమే మనం తగ్గింపు ఇస్తాం. ఒకటి స్థూల వార్షిక విలువ నుండి కేవలం పురపాలక సంఘ పనులకు మాత్రం తగ్గింపు ఇస్తాం, అది అస్సెస్సి చెల్లించిన ఎడల. రెండవది నికర వార్షిక విలువ నుండి సెక్షన్ 24A ప్రకారం ప్రామాణిక తగ్గింపు గృహస్థు నుండి ఆదాయాన్ని కలిగి ఉన్న ప్రతి అస్సెస్సికి విధిగా శాసనాత్మకంగా నికర వార్షిక విలువ మీద 30% ఇస్తాం. అదేవిధంగా గృహ నిర్మాణం కోసం కానీ లేదా గృహ మరమ్మతుల కోసం కానీ లేదా గృహాన్ని నవీకరణ చేయడం కోసం కానీ లేదా గృహాన్ని నూతనంగా మార్చడం కోసం కానీ లేదా గృహాన్ని కొనుగోలు చేయడం కోసం కానీ లేదా గృహాన్ని పునర్నిర్మించడం కోసం కనుక అప్పు తీసుకున్నట్టయితే ఆ అప్పుపై చెల్లించినటువంటి వడ్డీకి మాత్రమే మనము తగ్గింపిస్తాం. అది ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 24B ప్రకారం. విద్యార్థులు ముఖ్యంగా 3 తగ్గింపులను మాత్రమే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అది ఒకటి స్థూల వార్షిక విలువ నుండి పురపాలక సంఘ పన్నులు, అదేవిధంగా నికర వార్షిక విలువ నుండి మనము 2 తగ్గింపులు తీసివేయడం అనేది జరుగుతుంది. ఇక మరే ఇతర ఖర్చులు ఇచ్చిన విద్యార్థులు వదిలివేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఉదాహరణకి మరమ్మతుల ఖర్చులే కావచ్చు, లేదంటే అద్దె వసూలు ఖర్చులే కావచ్చు, చెల్లించినటువంటి కమిషనే కావచ్చు, చెల్లించినటువంటి బ్రోకరేజే కావచ్చు, లేదా దళారీ ఖర్చులే కావచ్చు, ఇంకా మరే ఇతర ఖర్చులను ప్రశ్నయందు అగ్ని బీమా ప్రీమియమే కావచ్చు, మరే ఇతర ఖర్చులను ఇచ్చినప్పటికీ కూడా మనం పరిగణలోనికి తీసుకునవలసినటువంటి అవసరం అనేది లేదు. Working notes to municipal taxes. Actual amount paid by the assessee is to be deducted from gross annual value. Gross annual value minus municipal taxes. Here calculated gross annual value is 75,000 and Mr. Madan paid rupees 5,000 municipal taxes. That's why we can deduct from the gross annual value. Here gross annual value is 75,000 minus 5,000 is equal to 70,000. And third working notes, calculating net annual value. Net annual value is equal to gross annual value minus municipal taxes. Here net annual value is equal to calculated gross annual value is 75,000 less municipal taxes rupees 5,000 is equal to 70,000 is the net annual value. Fourth point is standard deduction under section 24A, 30% of calculated net annual value. Here calculated net annual value above rupees 70,000 multiply with 30 by 100 is equal to 21,000 is the standard deduction according to the Income Tax Act 1961 section 24A. Here fifth working notes is interest on loan under section 24B. The loan is taken for construction of house, so it is allowed as deduction. Actual interest for the previous year paid will be allowed as deduction. Here rupees 15,000 paid by the assessee Madan, that's why allowed as deduction from the net annual value. Thank you.